వెల్కమ్ టు మంజు కుకింగ్ వండర్స్. నేను మీ మంజు. ఈరోజు వీడియోలో మిల్లెట్స్లో ఒకటైన అండుకొర్రలతో పొంగల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. మిల్లెట్స్ తినాలని అందరూ అనుకుంటారు, కానీ ఎలా వండాలో తెలియదు. మిల్లెట్స్ని రైస్ లాగా వండుకొని పప్పు వాటితో తినడానికి చాలామంది ఇష్టపడరు. ఈ విధంగా పొంగల్ లాగా చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్. నేను ఇక్కడ అండుకొర్రలను తీసుకుంటున్నాను. నా దగ్గర అండుకొర్రలు ఉన్నాయి. మీ దగ్గర ఏ మిల్లెట్ ఉన్నా దాంతో ఇలా పొంగల్ చేసుకోవచ్చు. హాఫ్ కప్ అండుకొర్రలను తీసుకొని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని వాటర్ పోసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. మినిమం 10 అవర్స్ నానబెట్టుకోవాలండి. అప్పుడే మనకు కొర్రలు బాగా నాని తొందరగా కుక్ అవుతాయి. మార్నింగ్ ఆ వాటర్ని పడేయకుండా వేరే బౌల్లోకి వంచేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ వాటర్ని ఈ పొంగల్లో వాడుకుందాము. తర్వాత హాఫ్ కప్ పెసరపప్పు తీసుకొని దీన్ని కూడా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. హాఫ్ కప్ పెసరపప్పు, హాఫ్ కప్ అండుకొర్రలు తీసుకున్నాను. మొత్తం 1 కప్ అయింది కదా. ఇప్పుడు స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పెసరపప్పును వేసి సిమ్లో పెట్టేసుకొని 5 మినిట్స్ పాటు ఎర్రగా వేయించుకోండి. ఇలా పెసరపప్పు వేయించుకోవడం వల్ల పొంగల్ టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న అండుకొర్రలను వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ను కూడా వేసుకోండి. నేను సాల్ట్ కాస్త తక్కువే వేసుకుంటున్నాను. మీరు రుచికి సరిపడినంత వేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం నైట్ నానబెట్టుకున్న కొర్రలోని వాటర్ పక్కన వంచి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ నాకు 2 కప్పులు వచ్చాయి. మరో 2 కప్పుల వాటరు వేసుకొని మొత్తం 4 కప్పుల వాటర్ వేసుకున్నాను. దీన్ని బాగా కలిపేసుకొని విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 4 to 5 విజిల్స్ రానిచ్చుకోండి. నేను 4 విజిల్స్ పెట్టుకున్నాను. స్టీమ్ అంతా పోయాక చూడండి ఇలా వస్తుంది. కొంచెం లూజ్గానే ఉంటుంది, చల్లారిన తర్వాత గట్టిపడుతుంది. దీన్ని అంతటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని జీలకర్ర, మిరియాలు, కరివేపాకు, జీడిపప్పు వేసి వీటిని ఎర్రగా వేయించుకోవాలి. మీరు కొంచెం స్పైసీగా కావాలంటే 2-3 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు. మా పిల్లలు తినరని నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు. తర్వాత పొంగల్లో వేసుకొని కలుపుకొని సర్వ్ చేసేసుకోవడమే. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మిల్లెట్స్ ఎప్పుడైనా మనకు ఎక్కువసేపు నానబెట్టుకోవాలి. అప్పుడు అవి మనకు తొందరగా కుక్ అవుతాయి. చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.